తమిళనాడులో ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ అంశంపై ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లోనూ సెగలరేపుతున్నాయి. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం. సనాతన ధర్మం వైరస్ లాంటిది, దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఉదయనిధి స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. తిరుపతి వారాహి సభలో సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని, దాన్ని నిర్మూలించాలి అంటే వారే తుడిచిపట్టుకుని పోతారన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ మాటను తిరుపతి బాలాజీ పాదాల సాక్షిగా చెబుతున్నారని తమిళంలో అన్నారు. இங்க நிறைய தமிழ் பேருக்கு இருக்காங்களா? தமிழ்ல சொல்றேன். தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட்டா ஒரு வைரஸ் மாதிரி, அதை எங்க நாசம் பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you, sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. It'll change. I'm reiterating. India, on the contrary, Indian wisdom flows back to Europe and will produce a fundamental change in our knowledge and thought. This is what Arthur Schopenhauer said. అందుకనే సనాతన ధర్మం ఉంది వైరస్, அது நான் நாசம் பண்ண போறேன், இதெல்லாம் சொல்லாதீங்க. உங்க மாதிரி ஆளு வந்திருக்காங்க போயிருக்காங்க. சனாதன தர்மத்துக்கு எதுவுமே ஆகாது. நான் சொல்றேன், கடவுளோட பிளெஸிங் வாங்கிட்டு, பெருமாள் பிளெஸிங் வாங்கிட்டு நான் சொல்றேன், உங்களால எதுவுமே பண்ண முடியாது. எதுவுமே புரிஞ்சா சனாதன தர்மத்துக்கு நிக்க போறாங்களா? நிக்க போறது ஆளுங்க எல்லாம் தமிழ்நாடுல, நம்ம தமிழ்நாடுல. இதை டிரான்ஸ்லேட் பண்ணி யாரு சொன்னாங்களோ சனாதன தர்மம் நாசம் பண்ணணும்னு வைரஸ் சொல்லி, அவருக்கு இது டிரான்ஸ்லேட் பண்ணி சொல்லுங்க. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల అంశం అటు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ముందు ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ ఏం జరుగుతుందో వెయిట్ చేద్దామంటూ కామెంట్స్ చేశారు. Okay, let's wait and see. Thank you. Will not be eradicated. Okay, let's wait and see. Thank you. 2024 లోక్సభ ఎన్నికల ముందు సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. చెన్నైలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు, నిర్మూలన చేయాల్సిన అవసరం ఉందని అప్పట్లో ఉదయనిధి అన్నారు. ఇక దీనిపై అటు ఏపీలో ఇటు తమిళనాడులో హాట్ గా చర్చ జరుగుతుంది. విభిన్నమైన భావాలున్న ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య సనాతన ధర్మం అనే అంశం ఇప్పుడు హీట్ పెంచుతుందని అంటున్నారు.